హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం 5వ స్కందం 6వ అధ్యాయాన్ని ముగించుకున్నాం. సో ఈ రోజు మనం 7వ అధ్యాయంలో ప్రవేశించబోతున్నాం. 7వ అధ్యాయం చాలా చిన్నదే. సో ఈ రోజే మనం దాన్ని ముగించేయవచ్చు. సో నిన్న ఆ, వృషభదేవుడి యొక్క కీర్తనల వాళ్ళ కీర్తి, అలాగే ఆయన లీలలు, ఆయన యొక్క అవధూత వేషధారణలో, ఆయన ప్రవర్తన, తర్వాత ఆయన యోగులు కూడా యోగులు కూడా ఆ స్థితిని పొందడం, యోగులు కూడా కష్టతరమైనటువంటి ఆ స్థితిని అతను పొందాడు. యోగులకి సిద్ధులు తిరస్కరించడం యోగుల వల్ల కాదు, కానీ ఈయన సాక్షాత్తు భగవంతుడు కాబట్టి ఆయన యోగ సాధనలు అనేక సిద్ధులు తనకి తోడ్పాటుకు వస్తాన్నా కూడా ఆయన సిద్ధుల్ని ఆయన ఎక్కడ స్వీకరించలేదు, వాటిని తిరస్కరించాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకు చెప్తున్నాడు, మనసులో కూడా వృషభదేవుడు అనుసరించినట్టుగా ఏ యోగి కూడా అనుసరించలేడు. యోగ పూర్ణత్వంలో సైతం వద్దనుకున్నాడు. ఎందుకంటే అంతిమంగా తనకి భగవుడి యొక్క స్మరణ కావాలి. భగవంతుడి యొక్క స్మరణలో తాను ఆనందం ఉండడం కాలే తప్ప ఆయన పెద్ద యోగి అవ్వాలని తనకేం లేదు. గొప్ప యోగి కాబట్టి యోగిలో పూర్ణత్వం వచ్చినా కూడా ఆయన పట్టించుకోవాలి. యోగిలో పూర్ణత్వం అంటే ఏంటి? మోక్షం రావడం. అది కూడా తను వద్దనుకున్నాడు. సో అటువంటి వ్యక్తి ఆయన ఫైనల్ గా మనకి ఇచ్చేటువంటి సుఖదేవ్ కోసం మనకి ఇచ్చేటువంటి ఆ పరిష్కారాలు ఏంటి? సంసార కష్టాల్లో నుండి మనం బయటపడాలంటే అంటున్నాడు, సంసార కష్టాల నుండి మనం ఉపశమనం పొందాలంటే భక్తులు భక్తిలో మునుగుతారు. సో భక్తి పెంచుకోవడం తప్ప ఇంక వేరే మార్గం లేదు. భగవంతుని తలుసుకోవడం, వాటిని పెంచుకోవడం తప్ప ఇంకో మార్గం లేదనమాట. చచ్చినట్టుగా మన భక్తిలో కొనసాగితేనే మన కష్టాల తాలూకు ప్రభావం మనం చూడలేము. మన భక్తిలో లేవనుకోండి, ప్రతి చిన్న విషయం కూడా మనకి కష్టం కనబడుతుంది. కానీ కాబట్టి భగవంతుడి సేవకులుగా ఉంటూ కోరుకున్నవన్నీ మనం పొందొచ్చు. సో ఎందుకంటే భగవంతుడు తన భక్తుడికి ఏదైనా ఇవ్వగలుగుతాడు, తను ఏది కోరుకున్నా చేయగలుగుతాడు. అయినప్పటికీ కూడా భక్తుడు అది కోరుకోడు. సో మనం చెప్పుకున్నట్టుగా ఇప్పుడు క్లాస్ క్లాస్లో పరీక్షిత్ మహారాజు అంతర్గతంగా ఆ, ప్రేమరత్న వంశంలో ఎంతో మంది అవతారాలు వచ్చారు. భగవంతుడు స్వయంగా అక్కడ అవతరించాడే. వాళ్ళెంత భాగ్యులు. వాళ్ళ 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 పెద్దలు ఎటువంటి సుకృతి చేసుకో ఉన్నారు, వాళ్ళకి ఇట్లాంటి ఒక అవకాశం దొరికింది అని తనలో తాను కొంత నైరాశ్యం చెందుతూ, కొంచెం బాధపడుతూ, అట్ ద సేమ్ టైం వాళ్ళకి దొరికినటువంటి ఈ భాగ్యం గురించి ఆయన సంతోషపడుతున్నాడు. అరే మనం ఆ స్థాయిలో మనం భగవంతుడికి చేయలేకపోయామే, అందుకే మనకి భగవంతుడు మనతో పాటు మనకి ఆ స్థాయిలో మనకి భగవంతుడు మనతో సాంగత్యం లేకుండా పోయాడే అని ఆ విచారంలో ఉన్నప్పుడు అప్పుడు ఆ చెప్పిన ఈ శ్లోకం అన్నమాట. ఆ, ముకుందుడు నిజానికి పాండవ యదువంశుల సభ్యులందరికీ సంరక్షకుడయ్యాడు, ఆధ్యాత్మిక గురువు అయ్యాడు, పూజనీయమైన దేవత అయ్యాడు, స్నేహితుడయ్యాడు. అన్ని కార్యకలాపాలని తన దగ్గరుండి ఆయన గైడెన్స్ ఇస్తూ ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో దూతగా ఒక సాధారణ సేవకుడి వలె పనిచేశాడు. కాబట్టి ఆయన పూజలో నిమగ్నైన వారికి చాలా సులభంగా ముక్తి పొందుతాడు. కానీ ఆయనకు ప్రత్యక్షంగా సేవ చేసే అవకాశాన్ని ఆయన అంత సులభంగా ఇవ్వడు. ముక్తి కావాలంటే చాలా సులభంగా ఇచ్చేస్తాడు అనమాట. ముక్తి కావాలంటే ఇచ్చేస్తాడు, కానీ తన సేవ మాత్రం అంత సామాన్యంగా ఎవరికి ఇవ్వడు. కాబట్టి సేవ దొరికిన వాళ్ళు ధన్యులు అన్నమాట. ఆ సేవలో వాళ్ళ జీవితాలని కృష్ణుడితో వాళ్ళకి ప్రత్యక్షమైనటువంటి అంతర్గత సంబంధం ఏర్పడుతుంది సేవకుడు వల్ల, సేవ చేయడం వల్ల. సో పైనే వచ్చి మనకి కనిపిస్తూ పోతూ వెళ్ళే వాళ్ళకి ఆ ఈ స్థితిని వాళ్ళు పొందే అవకాశం లేదు. ఒక విధంగా భగవంతుడు ఇంకా దగ్గరికి చేర్చుకోలేదేమో, వాళ్ళకి సేవ అవకాశాలు ఇచ్చినా కూడా దాన్ని అర్థం చేసుకునే అంత ఆ అవగాహన వాళ్ళకి లేదేమో. కానీ శాస్త్రాలు కావచ్చు, ఆచార్యం చెప్తున్నారంటే సేవ అంత సులభంగా భగవంతుడు ఇవ్వడు, మిగతా ఏది కావడం. ఎందుకంటే సేవ కానీ ఇచ్చాడు అనుకోండి,
వాళ్ళ కర్మలు మారిపోతాయి. తద్వారా వాళ్ళకి కృష్ణుడి మీద ఆసక్తి, ప్రేమ పెరుగుతుంది. తద్వారా వాళ్ళ ఇక్కడి నుంచి వాళ్ళు బయటపడిపోతారు. కాబట్టి ఎవరికైనా సేవ ఇచ్చాడు అని అంటే అది అది ఒక విధంగా తనని నమ్మి తను చేస్తాడు, తను ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాడు, లేదా వచ్చిన అవకాశాన్ని కృతజ్ఞతాభావంతో ఉంటాడు, తద్వారా భగవంతుడికి దగ్గర అవుతాడు. ఆ భావంలో భగవంతుడు భక్తుల ద్వారా రకరకాల సేవలు మన మన దృష్టికి వస్తాయి, మన దగ్గరికి వస్తాయి. ఇప్పుడు దాన్ని వినియోగించుకోవడమా లేకపోతే దాన్ని పక్కన పెట్టడమా అనేది కంప్లీట్గా మన చాయిస్ అన్నమాట. పూర్తిగా మన చాయిస్. మన హృదయాంతరాల్లో ఉన్నటువంటి మన యొక్క అభిష్టం మేరకే భగవంతుడు పనిచేసుకుంటాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మనం పలానా భక్తుల్ని మనం భక్తులను చేయాలంటే మనం మనం భక్తులను చేయలేం. వాళ్ళల్లో నేను భక్తి చేసుకోవాలి అని ఉంటేనే వాళ్ళు దీంట్లో భగవంతుతో సంబంధం ఏర్పడి వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. అంతేగాని మన హృదయాంతరాల్లో మనకు ఆయన మీద ప్రేమ లేనప్పుడు మన దగ్గర ఆయన ఎందుకు బలవంతంగా చేయించుకుంటాడు? మనం కోరుకుంటేనే ఆయన ఇస్తున్నాడు. ఒకవేళ మన క్వశ్చన్ అడగచ్చు, మేమేం కోరుకోలేదు, మేమేం అడగట్లేదు, అయినా మనల్ని ఎందుకు పదే పదే సేవకు పిలుస్తున్నారు అంటే, పలానా వ్యక్తులు మనల్ని సేవకు పిలుస్తున్నారు అని అంటేనే అర్థం చేసుకోవాలా, గత జన్మ సుకృతి ఇంకా ఉందేమో, ఆ సుకృతిని బేస్ చేసుకొని భగవంతుడు మనకి సేవలు చేసుకునే దానికి, ఆ సేవను గుర్తు చేయడానికి, లేదా మనల్ని బలవంతం చేయడానికి ఎవరో ఒకరిని ఉపయోగిస్తున్నాడు భగవంతుడు. మనం చేసిన దానికి భగవంతుడు ప్రతిస్పందిస్తున్నాడు. ఎవరి ద్వారా ప్రతిస్పందిస్తున్నాడు? భక్తుల ద్వారా ప్రతిస్పందిస్తున్నాడు. ఇట్లా అవకాశం ఉంది, ఈరోజు సో ఉత్సవం ఉంది, ఈరోజు సో కార్యం ఉంది, సో దయచేసి రండి, లేదా దయచేసి ఇట్లా సేవలు మనకు ఉన్నాయి, మనం ఈసారి మనం ఆ, ఈ ఆ, ఈ పద్ధతిలో మనం చేసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఏది మనకు ఊరికే రావట్లేదు. ఆయనంత సులభంగా మనకి సేవ అందిస్తున్నాడు అని అంటే గతంలో మనం ఆ స్థాయిలో ఆయనకి ఏదో చేసాము, అందుకే పదే పదే ఒకసారి ఆ, మన ముఖంలో కష్టం కనిపించినా సరే బలవంతంగా లాగుతున్నారు. సో మనం అర్థం చేసుకోవాల్సిన భగవంతుడి సేవ అంత సులభంగా ఇవ్వడు. మోక్షం అయితే ఇస్తాడు, కానీ సేవ ఇవ్వడు. సేవ ఇవ్వడం అంటే ఆ భగవంతుడు బదుడైపోవడమే ఆ ఆ భక్తుడికి. ఎందుకంటే ఆ తర్వాత నుంచి భగవంతుడు కృతజ్ఞతా భావంతో ఉంటాడు ఆ భక్తుడి పట్ల సేవ చేస్తే. అందుకే వీలైనంత వరకు మనకి వివిధ ఆకర్షణలు, వివిధ దేవతారాధనలు, ఎన్నెన్నో కోరికలతో సంబంధించినటువంటి ఎన్నెన్నో విధి విధానాలు, వీటన్నిటి మధ్యలో నేను కృష్ణుడు సేవ చేసుకునే అదృష్టం, భాగ్యం మనకు కలిగింది ఇంతమందిలో. కాబట్టి సేవ చేసే అవకాశాన్ని సులభంగా ఇస్తాడు కానీ సారీ, మోక్షం సులభంగా ఇస్తాడు కానీ సేవ చేసే అవకాశం మాత్రం సులభంగా ఇవ్వడు. మనమే లాక్కోవాలి. మనమే లాక్కోవాలి. నేను చేస్తాను, ఏమైనా ఉన్నాయా ఇంకా నాకు చెప్పండి, నాకు ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను ఫ్రీగానే ఉన్నాను, నాకేం ఇబ్బంది లేదు, నేను వచ్చి చేసుకుంటాను అని మనమే వ్యక్తపరచాలి. మనం ఎక్కువ వ్యక్తపరిస్తే ఎక్కువ అవకాశాలు మనకిస్తారు. మనం వ్యక్తపరచలేదు అనుకోండి, ఏమోలే, వీళ్ళకి ఇష్టమో ఇష్టం లేదో మనం ఎందుకు అనవసరంగా వాళ్ళని బలవంతం చేయడం అని చెప్పేసి ఎప్పుడు మనల్ని మన అంటి పెట్టుకున్న వాళ్ళకి మళ్ళీ మళ్ళీ వాళ్ళకే ఇస్తుంటారు, వాళ్ళే మళ్ళీ పిలుస్తూ ఉంటారు. సో కాబట్టి మనం సేవా అవకాశాల కోసం మనం ప్రయత్నించాలి. సో చాలా సందర్భాల్లో ఆ, మన సేవని అలక్ష్యం చేసిన వాళ్ళతో దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మనం అర్థం చేసుకోవాలా, మన తలరాతలు మార్చే అవకాశాలు మనకు మనమే కాలుతో తన్నేస్తున్నామని అర్థం. సో మోక్షం సులభంగా ఇస్తాడు, ఏది కావాలని ఇచ్చేస్తాడు, కానీ సేవ మాత్రం ఇవ్వడు. సో ఇది సుఖదేవ్ గోస్వామి చెప్తున్నాడు అన్నమాట.
సో ఫైనల్ గా శుభదేవుడికి వందనాలు తెలుపుతూ సో ఆయన గురించి మన సమస్య ఇప్పుడు మనం 7వ అధ్యాయానికి వచ్చాం. ఇప్పుడు భరతుడి యొక్క పాలన మరి ఆయన చేసినటువంటి యజ్ఞాలు. సో భరత మహారాజు ఒక మహాభాగవత భక్తుడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఉమ్, క్షత్రియ ధర్మాన్ని ఒక పాటిస్తూ అంత అంటే క్షత్రియుడు అంటే రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు, వాటి మధ్యలో మళ్ళీ ప్రజల యొక్క బాగోగులు, వాళ్ళని ఏదో ఒక విధంగా వాళ్ళని ఆ, మంచి స్థితిలోకి తీసుకెళ్లాలని దానికి తగిన ప్రణాళికలు ఇవన్నీ వేసుకొని ఉండేటువంటి అంటే ఎప్పుడు ఆ, కావాల్సినంత ఉమ్, బాధ్యతలు, సమస్యలు అట్లాంటివి ఉన్నటువంటి మహర భరతుడు అతను మహాభాగవతుడు కూడా. మహాభాగవతుడికి ఈ కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ ఎలా తెలుస్తాయి అతనికి? ఎలా తన రాజకీయంగా నెట్టుకొని రాగలుగుతాడు? ఎట్లా ఈ మోసపూరితమైనటువంటి ఆ, ఈ రాజకీయ క్రీడల్లో ఒక భక్తుడు ఇమడగలుగుతాడా? అది నిర్విరామంగా విజయవంతంగా దాన్ని నిర్వహించగలుగుతాడా? ఒక భక్తుడు ఏం చేస్తాడులే అబ్బా, ఏదో రామకృష్ణ ఉంటే వాళ్ళు పోయి ఇంత పెద్ద పెద్దవన్నీ మరి ఇంత పెద్ద పెద్ద ఆఫీసులో లేకపోతే కంపెనీలు అన్ని ఎలా నిర్వహిస్తారు, దానికి ఎంతో తెలివితేటలు కావాలి అని జనరల్గా అనుకుంటుంటాము. కానీ భక్తుడు ఆ స్థానంలో నుంచి ఏ స్థానమైనా తను ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాడు. ఎందుకంటే అక్కడ డైరెక్ట్ చేసేది పరమాత్ముడు కాబట్టి. మహాభాగవతుడిని ఇంకా ఎటువంటి భౌతిక అంశాలు అతన్ని ఇబ్బంది పెట్టేది పక్కన పెడితే తనలో ఉన్న పరమాత్ముడే తనకు కావాల్సిన సలహాలు, సూచనలు, అక్కడ కావాల్సిన శక్తులు అన్ని భగవంతుడు ఇస్తాడు అనమాట. రాజుగా పట్టాభిషేకం అయిన తర్వాత తండ్రి ఆదేశాల మేరకు పాలిస్తూ పంచజనని అనే ఆమెని పెళ్లి చేసుకున్నాడు అనమాట భరతుడు. సో 5 మంది పుత్రుడు అన్నాడు: సుమతి, రాష్ట్రభృత, సుదర్శన, ఆవరణ, ద్రుమకేతు. అలే అజనబ వర్షంని ఇప్పుడు భరతుడి పాలనతో కారణంగా అది భరత వర్షంగా ఇప్పుడు పిలువబడతా ఉంది. యజ్ఞాల రూపంలో భరతుడు అనేక రకాలుగా నియమాలతో భగవంతుని పూజించాడు. సో ఆయన యజ్ఞాలు ఎక్కువ నిర్వహించాడు. ఆ యజ్ఞం రూపంలోనే భగవంతుని ఆయన పూజించాడు. బట్ రకరకాల నియమాలతో భగవంతుని పూజించాడు, రకరకాల పద్ధతులతో. అది కూడా మళ్ళీ గురువుల గైడెన్స్ లోనే అది చేస్తాడు కూడా. అట్లానే తన బాధ్యతలు నిర్వహిస్తూ ఆయన ప్రజలను కూడా ప్రేమతో వారి బాధ్యతలో నిమగ్నమయ్యాడు. తన క్షత్రియ ధర్మాన్ని ఒక పక్క పాటిస్తూ ఉన్నాడు. ప్రజలు కూడా ప్రేమగా వాళ్ళు చూసుకుంటున్నాడు. పైగా మళ్ళీ వాళ్ళ బాధ్యతలు కూడా వాళ్ళకైనా కష్టం నష్టం వస్తే ఈ నెల వాళ్ళలో దాంట్లో పాలు పంచుకుంటున్నాడు అనమాట. అయితే నెక్స్ట్ క్వశ్చన్, ఒక శుద్ధ భక్తుడు అయ్యండి అసలు యజ్ఞాలు నిర్వహించే అవసరం ఆయనకి ఏంటి? ఎందుకు ఆయన నిర్వహిస్తాడు యజ్ఞాలు? జనరల్ గా యజ్ఞాలు ఎవరు నిర్వహిస్తారు? కామ్య కర్మల్లో దేవతలు నుంచి వాళ్ళు ఏదైనా కోరుకోవాలి, వాళ్ళు ఏదైనా వరం పొందాలి అంటేనే సాధారణంగా యజ్ఞాలు చేస్తారు. మరి ఈయన శుద్ధ భక్తుడు అయినప్పుడు ఈ కార్యనిర్వహణలకి యజ్ఞాలు ఆయన ఎందుకు నిర్వహిస్తున్నాడు అనే ప్రశ్న మహారాజు గారిని అడుగుంటే దానికి హృదయ కోసం సమస్య. భరతుడు భౌతిక కల్మషాలు అంటే ఆసక్తి, కామము, లోభం నుండి పవిత్రమైనాడు. యజ్ఞాలను దేవతలు దేవతలకు భగవంతుడికి భాగాలుగా భావించి నిర్వహించాడు. యజ్ఞాన్ని ఎలా నిర్వహించాడు? ఆయన డైరెక్ట్ గా దేవతలకు ఏమి ఇవ్వాలా, దేవతలకు ఏం పెట్టాల. ఆయన చేసినంత కృష్ణుడికే, భగవంతుడికి. సో తద్వారా ఏమవుతుంది? భగవంతుడు గాని స్వీకరిస్తే ఆయన బాగా ఉన్నటువంటి దేవతలు కూడా వాళ్ళకు కూడా ఆ తృప్తి, ఆనందం వస్తాయి అన్నమాట.
కాబట్టి యజ్ఞాలను దేవతలు భగవంతుని భాగాలుగా భావించి నిర్వహించాడు. మరి ఫలాలను వాసుదేవుడికే సమర్పించాడు. కానీ అంతిమంగా ఫలం మాత్రం ఎవరికి సమర్పించాడు? వాసుదేవుడికే సమర్పించాడు. అంతిమ ఫలం, యజ్ఞాల యొక్క అంతిమ ఫలం. చూడడానికి ఏమో యజ్ఞాలు చేస్తున్నాడు, చూడడానికి ఏమో ఇంకేదైనా కోరికల కోసం దేవతల్ని తృప్తిపరచడానికి యజ్ఞాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది బయటికి. బట్ అంతర్గతంగా మాత్రం ఆయన అన్నిటికీ మూలమైనటువంటి వాసుదేవుడికే మొత్తాన్ని సమర్పించాడు. ఆ ఆ యొక్క ఫలితాలన్నీ. ఈ కారణంగా వాసుదేవుడిపై భరతుడి భక్తి దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. అతని హృదయంలో ఆ రూపం స్మరించుకుంటూ ఉండేవాడు. సో వాసుదేవునికే సమరస్తాన్ని అర్పించడం వల్ల అతని భక్తిలో దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నాడు. అంటే తన నమ్మకం కృష్ణుడి మీద పెరుగుతూ ఉంది. ఇతను తప్ప ఇంకెవరూ లేరు అనుకుంటున్నాడు. ఈయన మాత్రమే నన్ను కాపాడగలుగుతాడు అని పరిపూర్ణటువంటి విశ్వాసం సో కనబరిచాడు అనమాట. కాబట్టి అతను చేసింది ఏది భౌతికమైనవి కాదు. చూడడానికి బయట చూడడానికి యజ్ఞాలు జంటలుగా దేవతలు చేసినప్పుడు ఈయన కూడా దేవతలు చేస్తున్నాడేమో, ఈయన కూడా కామ్యకర్మల్లో ఇరుక్కున్నాడేమో అనే భావన జనరల్ పబ్లిక్ కలవచ్చు. కానీ మనకి ఆచార్యులు ఇస్తున్నారు ఇక్కడ. వాళ్ళు యజ్ఞాల్లో నిర్వహించేటప్పుడు దేవతల్ని భగవంతుడిలో భాగాల కింద పరిగణిస్తున్నారు వాళ్ళు. తద్వారా వచ్చే ఫలితాలను ఎవరికి ఇస్తున్నారు? వాసుదేవునికి తిరిగి ఇచ్చేస్తున్నారు, అర్పించేస్తున్నారు. ఈ కారణంగా వాసుదేవుడిపై భరతుడి భక్తి దినదినాభివృద్ధి చెందుతూ అతని హృదయంలో రూపంను స్మరించుకుంటూ ఉండేవాడు. ఏ స్థితికి వచ్చాడంటే హృదయంలో భగవంతుడి రూపాన్ని స్మరించుకునే స్థితికి వెళ్ళిపోయాడు ఇప్పుడు. ఇంకా రోజు భగవంతుడి దగ్గరికి వచ్చి సో భరతుడు యజ్ఞాలు నిర్వహిస్తుంటే కానీ ఆ నిర్వహణ భగవంతుడి గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి తన భక్తులు దినదినాభివృద్ధి చెందుతున్నాడు. హృదయంలో ఇప్పుడు రూపము, భగవంతుడి యొక్క రూపము నిర్దిష్టంగా అక్కడ కనబడతా ఉంది. ఆ విధంగా భరతుడు ఒక పక్క తన భక్తిని, ప్రజలకు చేయాల్సిన సేవల్ని, ప్రజలకు అందుబాటులో రక్షణలో ఉండేటువంటి వ్యక్తిగా సో 100,000 సంవత్సరాలు ఆయన తన పాలన తర్వాత సంసార జీవితం విరమించి వారి పిల్లలకు పూర్వీకుల నుండి సంక్రమించినటువంటి ఆస్తులను పంచి పులహాశ్రమంకి బయలుదేరాడు. కొన్ని వేల సంవత్సరాలు ఆయన పాలించిన తర్వాత ఇంకా సంసార జీవితాన్ని విరమించుకున్నాడు. అలాగే వాళ్ళ పిల్లలకి గతంలో వాళ్ళ పెద్దలు ఏదైతే ఆయనకి ఇచ్చినటువంటి ఆస్తులు ఉన్నాయో అవి తీసుకొచ్చి వాళ్ళ పిల్లలకి ఆస్తుల్ని పంచేశాడు అనమాట. ఆస్తులు పంచడం అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో అది వస్తూనే ఉంది. కానీ గతానికి మనకున్న తేడా ఏంటంటే గతంలో మన పిల్లల్ని యోగ్యుల్ని చేసి ఆ తర్వాత డబ్బులు చేతిలో పెట్టేవాళ్ళు. సో దట్ ఆ డబ్బుల్ని సరైనటువంటి రీతిలో అది ఖర్చు పెట్టి తద్వారా వాళ్ళు కూడా వైకుంఠం చేరుకోవాలని. కాబట్టి వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చి సంక్రమించిన ఆస్తులన్నీ కూడా వాళ్ళ మధ్యలో పనిచేసాడు. అండ్ ఆయనకి ధైర్యం మా పిల్లలు దీన్ని చూసుకుంటాడు అని. తాను మాత్రం ఒంటరిగా సాధన చేసుకోవడానికి ఒక విధంగా అది భార్య అక్కడ లేదు. అందుకని ఇక్కడ ఇంచుమించుగా అతన్ని సన్యాసితో పోలుస్తున్నారు అనమాట. సో అక్కడికి పునఃశ్రానికి వెళ్ళాడు అనమాట. ఇంకేంటి ఎవరో ఒకరు వస్తుంటారు, ఏదో ఒక డిస్టర్బెన్స్ జరుగుతూనే ఉంటుంది ఇక్కడ. సో తను పునఃశ్రమానికి వెళ్ళాడు. అక్కడ శాలిగ్రామశిలను వివిధ పూలు, తులసి దళాలు, మళ్ళీ గంటకి నదిలోని నీటితో పూజ చేస్తూ తన హృదయంలో భౌతిక కోరికల నుండి పవిత్రమై తృప్తిని అనుభవిస్తున్నాడు. పులహాశ్రమంగా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడు? ఒక శాలిగ్రామ, అదే పులహాశ్రమం ఎక్కడంటే గంటికి నదికి దగ్గరలోనే ఉంది ఈ పులహాశ్రమం.
సో గండికి నది యొక్క స్పెషాలిటీ ఏంటంటే అక్కడ గుండ్రంగా కనిపించేటువంటి శాలిగ్రామ శిలలు అక్కడ ఉంటాయి. ఆ శాలిగ్రామ శిలలు సాక్షాత్తు మనం గుడిలో ఉండే విగ్రహాలతో సమానం అన్నమాట. అది కూడా ప్రాణ ప్రతిష్ఠ చేసిన విగ్రహాలతో సమానం అది. శాలిగ్రామ శిలలకి మళ్ళీ మనం ప్రాణ ప్రతిష్ఠ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా తీసుకుని ఇంకా పూజ చేయడమే ఇంకా. విగ్రహాలకు మనం మనం సేవ చేసేటప్పుడు ఎంత నియమ నిష్టలతో ఉంటామో శాలిగ్రామ శిలకు కూడా అంతే నియమ నిష్టలతో ఉండాలి. కానీ చూడడానికి చిన్న చిన్న రాళ్ళు లాగా ఉంటాయి అవి. అది మనం ఇంకా పటం పెట్టుకుంటాం ఒక్కోసారి. ఆ పటం అసలు నథింగ్. అసలు శాలిగ్రామ విగ్రహం అంటే శాలిగ్రామ శిల అంటే దాంట్లో భగవంతుడు సర్వశక్తులను నింపు ఉన్నాడు, తానే కొలువై ఉంటున్నాడు శాలిగ్రామ శిల. కాబట్టి పులహాశ్రమంలో రోజు తన విధి ఏంటంటే, విధి నియమాలు శాలిగ్రామ శిలను ఆయన అభిషేకం చేసుకోవడం, అలంకరించుకోవడం, పువ్వులు తులసి దళాలతో, గంటకి నదిలోని నీటితో రోజు వాటికి అభిషేకాన్ని చేస్తూ తన హృదయంలో ఉన్న భౌతిక కోరికల నుండి పవిత్రమై తృప్తి అనుభవిస్తున్నాడు. చూడండి ఇక్కడ కూడా సేవ, తులసి దళాలు, పువ్వులు వీటన్నిటిని పెట్టుకొని సేవ చేయడం వల్ల సో తాను అన్ని రకాల భౌతిక కోరికల నుంచి విడుదలయ్యాడు. పవిత్రమైనటువంటి మనసు లేదా తృప్తిని అతను అనుభవించాడు. వాటి పరిపూర్ణ స్థితిలో ఉన్న వాని లక్షణాలు ఎలా ఉంటాయంటే, భక్తిలో నిరంతరం నిమగ్నమైన వాడు మరి వాసనపై ప్రేమను పెంచుకున్న భరతుడి లక్షణాలు ఎలా ఉంటాడు, ఎటువంటి లక్షణాలు కనబరుస్తాడు, అతను పరిపూర్ణ స్థితిలో ఉన్నాడు అని చెప్పడానికి ఆయనలో మనం చూసే లక్షణాలు ఏంటి? ఒకటి, అతను నిరంతరం భక్తిలో నిమగ్నం అయి ఉంటే. రెండు, వాసుదేవునిపై ప్రేమను కనిపించుకోగలిగినట్లయితే. ఈ రెండు అతను పరిపూర్ణటువంటి స్థితిలో ఉన్న లక్షణాలు కాకుండా అది అంతిమ చర్మగీతం అవుతుంది. ఎలా ఎటువంటి అతని లక్షణాలు కనబరిచాడు భరతుడు? తనకి వాసుదేవుడిపై ప్రేమ ఉందని చెప్పడానికి కావచ్చు, లేదా నిరంతరంగా తాను ఆ భక్తిలో నిమగ్నం అయ్యాడు అనే దానికి మన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అని అంటే, ఆయన హృదయం కరిగి ఉంది, భౌతిక ఆసక్తి తగ్గింది, రోమాంచితమవుతూ ఉంది, కన్నీళ్లు కారుతున్నాయి, ఆనంద బాష్పాలు, పాదపద్మాలపై నిరంతర స్మరణ ఉంది. సో ప్రేమతో పరిపూర్ణంగా నిండిన హృదయం ఉంది. సో ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి భరతుడు. అతను అతను సామాన్య వ్యక్తి కాదు, ఏదో సామాన్యుడు రాజు కాదు. ఇతను వృషభదేవుడి యొక్క తనయుడు. ఎప్పుడు కూడా భగవంతుడి ధ్యాసలో ఉండేవాడు. సో ఇక్కడ అతని లక్షణాలని, భరతుడి యొక్క లక్షణాలని మనం కానీ చూస్తే కనుక, ఓకే, దర్శించుకున్నటువంటి భగవంతుడి యొక్క ఒక వ్యక్తి కానీ భగవంతుడు కానీ దర్శించుకుంటే తనకి అంతిమంగా అంతర్గతంగా ఇటువంటి మార్పులు జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు పాషాణంగా ఉండేటువంటి మన హృదయం కరుగుతుంది. అలాగే భౌతిక వాటి పట్ల ఇంకే ఆసక్తి ఉండదు, ఎందుకంటే ఎలాగో రేపు చినిగిపోతాయి లేకపోతే పగిలిపోతాయి, వీటి మీద ఎటువంటి ఆసక్తి లేదు. సో వినే కొద్ది ఏమవుతుంది, రోమాంచితం అవుతూ ఉంది. సో భక్తుల సాంగత్యంలో ఉన్నామనేటువంటి ఆ భావన తెలియకుండా కొంతమందిలో ఆనందాన్ని ఇస్తుంది. కన్నీరు కారుతూ ఉంది ఒక పక్క. సో ఈ విధంగా భరతుడు ఒక పూర్ణ స్థితిలో తనకు ఉన్నటువంటి లక్షణాలు తాను కనబరిచాడు. ఈ భావాలను తన భక్తికి ఆటంకాలు కనుకొని నారాయణ్ణి తీవ్రంగా పూజించాడు. కానీ భరతుడు ఏమనుకున్నాడు, ఈ విషయాలన్నిటినీ, ఇది హృదయం కరిగిందని, భౌతిక ఆసక్తి తగ్గిందని చెప్పేసి ఏవైతే లోపల కొన్ని లక్షణాలు తాను చూసుకున్నాడో, తన కన్నీరు కారుతున్నాయి కదా, ఆ కన్నీరు కారుతా ఉంటే తనకి అది డిస్టర్బెన్స్ లాగా ఉంది. అది ఎందుకని కన్నీరు కారడం వల్ల నేను భగవంతుడి రూపం నేను చూడలేకపోతున్నానని. ఒక విధంగా తనకి ఏవైతే కొన్ని ఈ
అష్టసాత్విక వికారాల్లాగా కొన్ని అనుభూతులను అనుభవిస్తున్నాడో, ఒక విధంగా అది అది భక్తి అనే పిచ్చి పట్టుకున్నటువంటి దెయ్యం అది. ఆయన కన్నీళ్లు కారుతున్నాయి కదా! ఆ బాధ భరించలేకో, లేకపోతే నాకు ఇటువంటి స్థితిలో ఉంచినందుకు నేను చాలా నీకు కృతజ్ఞతగా ఉన్నాను అనే భావంలో ఒకవేళ నీళ్లు నీళ్లు కారితే భక్తులు ఏమనుకుంటారంటే, అసలు ఈ నీళ్ళు ఎందుకు కారుతున్నాయి? ఈ క్షణపాటి నీళ్ళు కారడం వల్ల నేను భగవంతుని చూడలేకపోతున్నాను నేను. కాబట్టి ఎప్పుడైతే అవి ఆటంకాలను కానీ భక్తులు ఏమనుకుంటున్నాడు, ఎన్ని ఆటంకాలు అనుకుంటున్నాడు. ఎట్లయితే గోపికలు ఉద్ధవుడిని కలిసిన తర్వాత అసలు ఈ కండ్రెప్పులు బ్రహ్మ ఎందుకు ఇచ్చాడు అబ్బా ఈ కండ్రెప్పులు ఆ రెప్పపాటుని కృష్ణుని చూడలేకపోతున్నానే అనే భావం వాళ్ళకి వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. అదే ఇక్కడ కూడా తన భక్తికి తన ఆ భక్తి ద్వారా వచ్చే కొన్ని ఫలితాలు తనకి ఆటంకం కింద ఉన్నాయి. కాబట్టి అప్పటి నుంచి తీవ్రంగా ఇంకా ఎక్కువ పూజించడం ప్రారంభించాడు. ఇంకా ఎక్కువ నిమగ్నం అవ్వడం ప్రారంభించాడు. ఎందుకంటే ఖాళీగా ఉంటే మనసు ఏం చేస్తాడంటే చేసిన దాని గురించి గర్వపడుతూ, చేయని దాని గురించి బాధపడుతూ ఎప్పుడు ఏదో ఒక ఆందోళన పెట్టుకుంటుంది. చేసాము, మంచి జరిగిందా? ఓకే. భగవంతుడి దయ. మనకి చెడు జరిగిందనుకోండి, భగవంతుడు ఇక్కడితో నన్ను తప్పించాడు, లేకపోతే అది ఏ స్థాయికి వెళ్ళి నేను ఎంత గందరగోళ పడాల్సి వచ్చిందో నాకే తెలీదు. కాబట్టి వాటిని ఆటంకాలని అనుకుంటాడు. ఆ కోరికల ద్వారా లేదా ఆ యజ్ఞ ఫలితాల ద్వారా, భౌతిక కోరికల ద్వారా వచ్చేటువంటి ప్రతి ఏ ఫలాన్ని కూడా ఆ భక్తుడు తీసుకోడు. అది ఆటంకాలు అవుతాయి. ఆటంకాలు తను భావిస్తున్నాడు. కానీ యాక్చువల్‌గా ఈ ఆటంకాలు కాదవి. అంతే అంత మరేమంటాం విరహ భావన ఏర్పడుతుంది భగవంతుడికి, భక్తుడికి. రెప్పపాటు కూడా నేను తట్టుకోలేకుండా నిన్ను చూడలేక నేను ఉండలేను. చూడకుండా నేను ఉండలేను. కాబట్టి ఒకసారి ఈ అష్టసాత్విక వికారాలే వాళ్ళకి ఆటంకాలు అవుతాయి. భగవంతుడితో అనుబంధం పెంచుకోవడానికి. ఎందుకంటే వాళ్ళకి అంత ప్రేమను పెంచుకున్నారనమాట వాళ్ళు. అంటే వాళ్ళు భగవంతుడు లేకపోతే ఆశ్లిష్యావా పాదరతాం పినష్టుమాం ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే ఐఎమ్ రెడీ. భౌతిక విషయాలు, మంచి విషయాలు అన్నీ కూడా ఆటంకాలు అవుతాయి. భక్తి విషయాలు మాత్రమే మనల్ని అసలైన స్థితికి మనల్ని తీసుకెళ్తుందన్నమాట. మనం కాబట్టి ఆ ఆలోచనలు రాకుండా ఉండడానికి ఇంకా ఎక్కువ పూజించాడు అనమాట నారాయణ. ఇంకా తీవ్రంగా పూజించాడు. ఈ ఆటంకాలు నాకు రాకూడదైనా ఇవి ఇవి ఉండడం వల్ల నేను భక్తిలో నేను ఎదగలేకపోతున్నాను. కాబట్టి ఆ ఆటంకాలు ఏవి నాకు వద్దు. ఆ ఆటంకాల కింద భావిస్తున్నాను. ఆ తర్వాత జడభరతకి అసలు ఏం జరిగింది? ఆ పులహాశ్రమంలో జరిగిన సంఘటన ఏంటి? తాను ఆ వ- ఉమ్, తనకు ఒక జింక దొరికింది. ఆ జింకని తను చూసుకుంటూ తన సాధననే తాను మర్చిపోయాడు. దేనికోసం అసలు అక్కడికి వెళ్ళాడు? అసలు దాని ఉద్దేశం కావచ్చు, దాని విధి విధానాలు, దాని ఆ, చేసే ప్రయత్నం కూడా చేయాల. సో ఆ విధంగా ఆ, వృషభదేవుడు తన యొక్క పాలన మరియు ఆ, ఆ, తను ఏర్పరచుకున్న ధర్మం అన్నీ చేసేసిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత భరతుడు పట్టాభిషేకం అయ్యింది. సో ఆ భరతుడు మహాభాగవతుడు. కొన్ని వేల సంవత్సరాలు సంసార జీవితం విరమించిన తర్వాత పిల్లలకి తగిన విధంగా ఆస్తిని సమకూర్చాడు. శాలిగ్రామ శిలను తీసుకువచ్చాడు. శాలిగ్రామ శిల అంటే సాక్షాత్ అది ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాలు అవి. సో శాలిగ్రామ శిల తీసుకొని వచ్చి మళ్ళీ ప్రాణ ప్రతిష్ఠ చేయాల్సిన అవసరం లేదు. సో ఆ యొక్క స్థితిలో ఆ పరిపరిస్థితిలో ఉన్నటువంటి లక్షణాలు ఉదయం కలగడం, ఆసక్తి తగ్గడం, భౌతిక ఆసక్తి తగ్గడం, రోమచితం అవడం, కన్నీరు ఆనంద బాష్పాలు, ఆనందంతో కన్నీరు కారుతా ఉంది. వాటితో ప్రేమతో హృదయం నిండిపోయి ఉంది. ఇది ప్రతి బద్ధ జీవుడు అంతిమంగా పొందేటువంటి స్థితి ఇది.
పరిపూర్ణమైనటువంటి ప్రేమ తను అనుభవిస్తాడు. అండ్ ఫైనల్ గా భక్తిలో తనకు వచ్చే కొన్ని ప్రతిఫలాలే తాను ఆటంకం కింద అనుకుంటాడు. ఉదాహరణకి మన చైతన్య చరితామృతం నుంచి మనం వాసుదేవ విప్ర గురించి కావచ్చు, లేకపోతే పూర్వ బ్రాహ్మణుడు రామానందరాయ్, అలాగే కాళీ కృష్ణదాస్, సో వీళ్ళందరి గురించి మనం నిన్న ఒక కార్యక్రమంలో భాగంగా చర్చించుకున్నాం మనం. సో వీళ్ళందరూ కూడా ఏమని ప్రార్థిస్తున్నారు అని అంటే, నాకు దక్కిన ఈ భాగ్యంతో మాకు ఎక్కడ గర్వం వస్తుందేమో, ఆ గర్వం మా భక్తికి ఆటంకం అవుతుందేమో అనుకుంటున్నాను. కాబట్టి మాకు అసలు గర్వం అనే వద్దనే వద్దు, మేము ఏం చేయాలి గర్వం నుంచి బయటపడ్డారు. ఇది మనం కోరుకోవాల్సినటివి, ఇవి మనం చేయాల్సినటివి. ఈ ఈ ఈ డైరెక్షన్ లో మనము ఆ, మన బాగోగులు చూసుకుంటూ మన ఆధ్యాత్మిక కావాల్సినటువంటి సమయం మనం కొంత మనం వేచించగలుగుతాం. మనం ఏదైతే ఇప్పుడు మన విలాసాలు అనుకుంటున్నామో అవి మన జీవితాలు బాగు చేస్తాయి, మన మన యొక్క క్వాలిటీని పెంచుతాయని మనం అనుకుంటున్నాం. కానీ సాధకులు అసలు అయ్యే ఆటంకాలు రన్నాయన మాకు అని చెప్పేసి వాటిని దూరం పెడుతున్నారు. సో ఏది మన స్వతంత్ర నిర్ణయం కంటే కూడా, ఏదైనా తీసుకునే కూడా అది భగవంతుని తృప్తిపరుస్తుందా లేదా అన్న విషయం మనం గ్రహించి మరి ఏది ఖర్చు పెట్టినా ఎంత మనం అనుభవించినా ఇబ్బంది ఏం లేదు. సో మిగిలింది మనం వచ్చే అధ్యాయంలో మనం చూస్తాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ, జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జయ, అనంత కోటి వైష్ణవ ప్రేమ.